హలో స్టూడెంట్స్, ఇక్కడ మనం ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటో చూద్దాము. ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రిపేరింగ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. అంటే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే P&L అకౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఈ అకౌంట్స్ తయారు చేయడానికి ట్రేడింగ్ అకౌంట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇది దేనికి కన్సిడర్ చేస్తుందంటే, మనం చేసేటటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ఏదైతే జరుగుతుందో, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ తయారు చేసేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యాపారం ఎలా ఉంది, ఏంటి, దాని మొత్తం ఏ విధంగా రన్ అవుతుంది, దాని పొజిషన్ ఏంటి, ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, ప్రస్తుతం ఉన్నటువంటి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసేయడానికి ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ అకౌంట్ విచ్ కన్సిడర్స్ ఆల్ ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ of a business and helps to ascertain gross profit or gross loss for a given period. సో ఈ ట్రేడింగ్ అకౌంట్ వల్ల మనకి ఏంటంటే, మనం ఏం తెలుసుకుంటాము, మనకు వచ్చే నాలెడ్జ్ ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ ఎలా ఉంది, గ్రాస్ లాస్ ఉందా, లేదా ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి. అంటే మనకి ట్రేడింగ్లో ఎక్కువగా కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది చేస్తాము. అలాగే ట్రేడింగ్ అకౌంట్ యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫార్మేట్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ యొక్క ఫార్మేట్ ఇలా ఉంటుందమ్మా, టీ షేప్లో. ఇటు వచ్చేమో డెబిట్ సైడ్, ఇటు వచ్చేమో క్రెడిట్ సైడ్. స్టార్టింగ్ మనం ఏం రాయాలంటే ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్ స్టాక్ రాయాలి. ఓపెనింగ్ స్టాక్ రాసి తర్వాత మీరు ట్రయల్ బ్యాలెన్స్లో కనుక చూసినట్టయితే మనం సేల్స్ రాసాం కదా, సేల్స్ రాస్తాం కానీ సేల్స్ రిటర్న్ ఏం చేసాము, డెబిట్ సైడ్ నోట్ చేసాం. కానీ ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో మనం ఏం చేస్తామంటే సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్. ఇన్ కేస్ సమ్లో కనుక సేల్స్ రిటర్న్స్ ఉంటే సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ కూడా రెండు కూడా క్రెడిట్ సైడ్ రాసి నెట్ సేల్స్ అనే అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి వేస్తామన్నమాట. అలాగే పర్చేసెస్ విషయంలో కూడా అలాగే చేస్తాం. నెట్ పర్చేసెస్ అంటే ఏంటంటే పర్చేసెస్ రిటర్న్ అనమాట. జనరల్గా పర్చేస్ రిటర్న్స్ ఎక్కడ రాసాము, మనం క్రెడిట్ సైడ్ రాసాము. అదే ఇక్కడ పర్చేసెస్ వచ్చి ఎట్ సైడ్ రాసాము, డెబిట్. సో ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో ఏం చేస్తామంటే పర్చేసెస్ మైనస్ పర్చేస్ రిటర్న్ కూడా రెండు కూడా మనం డెబిట్ సైడ్ నోట్ చేసి మనం ఏం చేస్తామంటే పర్చేజ్ అమౌంట్ని నెట్ పర్చేస్ కింద నోట్ చేస్తాం. నెక్స్ట్ మనకి డెబిట్ సైడ్ అన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనమాట. అన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనము డెబిట్ సైడ్ నోట్ చేస్తాము. తర్వాత దాన్ని క్రెడిట్ అండ్ డెబిట్ రెండు కూడా టాలీ చేసి మనకి ప్రాఫిట్ వస్తే డెబిట్ సైడ్ గ్రాస్ ప్రాఫిట్ అని నోట్ చేసి ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ అనమాట, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అలాగే లాస్ వస్తే గ్రాస్ లాస్ టు లాస్ ఎట్ సైడ్ రాస్తాము, క్రెడిట్ సైడ్ రాస్తాము. గ్రాస్ లాస్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని నోట్ చేసి ఏంటంటే మనం ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ చేశాక P&L అకౌంట్ అన్నది నోట్ చేస్తాం. ఇది మనకి P&L యొక్క ట్రేడింగ్ యొక్క ప్రొఫార్మ్ అనమాట. నెక్స్ట్ మనం P&L అకౌంట్ చూద్దాం. ఓకేనా.